తరుణ్ గారు, కొత్తగా వచ్చే యంగ్ డైరెక్టర్స్ కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు బేసిక్ గా కెమెరాస్ అంతా కూడా మనకి ఫోన్ లో గానీ డిఎస్ఎల్ఆర్ లో గానీ వచ్చేసింది కాబట్టి సినిమా గురించి అవగాహన ప్రతి ఒక్కరికి వచ్చేసింది. అది పెద్ద మిస్టరీ అని కాదని అనుకుంటున్నా. అది ఇండస్ట్రీ ఇంకా సినిమా అనే వరకు ఆ భయం ఏదైతే ఉందో అది తగ్గించుకొని బేసిక్ గా ఇప్పుడు మనకున్న దాంతో ఎంత చక్కగా అసలు లిటిల్ హార్ట్స్ కూడా సోనీ కెమెరా కూడా వాడి, పెద్ద కెమెరా కూడా వాడి డిఫరెంట్ కెమెరాస్ తోటి చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్స్. సో ఆ ఇండస్ట్రీ ఓ పెద్ద సినిమా అన్న భయం తీసేసి హ్యాపీగా ఫ్రీగా ఒక ఒరిజినల్ ఐడియా తోటి నిజాయితీగా తీస్తే ఐ ఫీల్ కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చే యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి మీరు ఏమైనా సపోర్ట్ ఇవ్వదలుచుకున్నారా? ఐ మీన్ మీ ఎమోషనల్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి మీరు ఏమైనా సపోర్ట్ ఇవ్వదలుచుకున్నారా? ఎనీ టైమ్ అండి, అంటే వెన్ ఎవర్ ఐ క్యాన్ పాసిబుల్. ఎందుకంటే నేను ఇప్పుడు వర్క్ లో ఆల్వేస్ ఐమ్ ట్రైంగ్ టు కీప్ మై సెల్ఫ్ బిజీ కాబట్టి ఆ జర్నీలో ఎంతమంది అయితే కలుస్తానో చాలా మంది రీచ్ అవుట్ అవుతూ ఉంటారు. మేబీ బికాస్ ఆఫ్ సమ్ ఫెమిలియారిటీ, పెళ్లి చూపులు చేసినందుకు ఆ జర్నీ కొంచెం సిమిలర్ అనిపించినందుకు మాక్సిమం రిప్లై చేస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. కానీ క్వైట్ ఆనెస్ట్లీ వాట్ ఐ బిలీవ్ ఇస్ ఎవ్రీబడి హ్యాస్ టు గో త్రూ దేర్ ఓన్ జర్నీ. సపోర్ట్ అన్నది లోపల నుంచి వస్తేనే అది లాంగ్ లాస్టింగ్ ఉంటది. ఎవరో ఒక గాడ్ ఫాదర్ ని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది జస్ట్ ఒక ప్లేఫుల్ జర్నీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెద్ద పెట్టుకోకుండా వీ షుడ్ జస్ట్ హ్యావ్ అ గుడ్ టైం. సో ఇది సహచారి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2, దీని గురించి మీ మాటల్లో. సహచారి క్రియేషన్స్ లుక్స్ లైక్ అ వెరీ వెరీ ఇన్నోవేటివ్ ప్రొడక్షన్ హౌస్. ఆ లోగోల్నే తెలిసిపోయింది. ఇంకా వాళ్ళ తీరు ఇవాళ వాళ్ళందరినీ ఐ థింక్ ఐ మెట్ దెమ్ ఓన్లీ ఫర్ ద సెకండ్ టైం. ఆ వైబ్ ఏదైతే ఉందో కరెక్ట్ గా అనిపించింది. ఐ థింక్ దే విల్ హ్యావ్ అ గుడ్ టైం. అది మనకి సినిమాలో రిఫ్లెక్ట్ ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్.